హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ రోజు ఆది మానవులుగా ఎలా మారాలో ఈ వీడియోలో నేను చూపిస్తాను అనమాట. చూసేయండి. అందరూ అయితే దసరా రోజు గుడికో గోపురానికి వెళ్తారు, కానీ మేమంతా డిఫరెంట్ అన్నమాట. మనం అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చేపలు పట్టనీకి అయితే ఇక్కడ నుంచి ఒక 7 కిలోమీటర్లు అయితే ఉంటది. అలాగా మనం కొండలు గుంతలు ఎక్కి దిగి వచ్చేయాలకే మనకి ఏరు అయితే కనిపించేసింది. మనం ఇప్పుడైతే ఫస్ట్ మనం ఈ లొకేషన్ కి అయితే వచ్చాం అనమాట. ఈ లొకేషన్ లో ఏంద్రా అంటే మనకి వాటర్ అన్ని రోడ్డు మీద ఉంటాయి. చిన్న చిన్న చేపలు కానీ బాగా కనిపిస్తాయి. ఫైనల్ గా అయితే మనం ఏరు దగ్గరికి అయితే వచ్చామన్నమాట. కళ్ళ ముందు చూడండి ఎంత బాగుంది ఏరు. ఈ ఏరును చూస్తుంటే మా కాళ్ళు చేతులు ఆడటం లేదు. వెంటనే గాలానికి పిండి పెట్టేసేసాం. కానీ లాస్ట్ కి ఏం జరిగిందో మీరే చూడండి. మనమైతే గాలం వేస్తాం, ఆ చేప వస్తది, తింటది, పోతది, రిపీట్. ఇంతే ఫ్రెండ్స్. ఒక్క చేప అంటే ఒక్క చేప వల్ల మాకైతే మనకి ఇట్టయితే పని కాదనేసి నేను బాటిల్ తో అయితే ఒక ట్రాప్ అయితే తయారు చేస్తాను అనమాట. ఇందాక యూట్యూబ్ లో చూసి వచ్చిన ఈ ట్రాప్ గానీ ఎంత వరకు వర్క్ అవుతుందో మనకు కానీ తెలియదు వేసే గానీ. ఫైనల్ గా మన ట్రాప్ అనేది రెడీ అయిపోయింది. దాంతో మనం కొంచెం మేత పెట్టి దానికి చేపలకి నీళ్ళల్లో అయితే పెట్టడానికి చూస్తున్నాం. నీళ్ళల్లో అయితే వెళ్తాంది. లాస్ట్ కి ఎలాగోలా దాన్ని కింద అయితే అడుగునా ఇరికిచ్చేసినాం అనమాట. ఇంకా మేమైతే ఇట్టయితే పని అదనేసి ఇంకా ఆలోచిస్తూ అక్కడైతే ఒక మాకు చీర అనేది దొరికింది అనమాట. ఆ చీరతో మనం చేపలు ఎట్లా లాగినామంటే అట్లా లాగినాం. ఒక 10 చేపలు తీసుకొని వచ్చి బయట నీళ్ళలో పండబెట్టేసినాం అన్నమాట. ఇక్కడ చూడండి మనకి ఎంత సైజు చేపలు పడుతున్నాయో చూడండి. ఒకసారి మనకి ఒక రకంగానే పడతాయి. మీరు అనుకోవచ్చు మరి పిల్ల చేపల్ని ఎట్ట తింటారా అని. మా ఊర్లో ముందే బాగా మాది కరువు బ్యాచ్ కాబట్టి మేము ఉండే ఆకలి మీద ఏమైనా మాకు పెద్ద చేపలు మాదే కనొస్తాయి అన్నమాట. ఇప్పటికైతే ఇప్పుడు ఈ వలలో అయితే మాకు ఎండ్రకాయ కానీ పడింది అనమాట. ఎండ్రకాయని ఏం చేయాలని డౌట్. ఒకడేమో ఫ్రై చేద్దామని, ఇంకోడేమో వదిలి పెడదామని, ఇంకొకడేమో చంపేద్దామని ప్లాన్ లో ఉన్నారు అనమాట. లాస్ట్ కి ఏం చేసినామో చూడండి. అలాగే ఇక్కడైతే మనం ఇంకా కాల్చనీకి మంట అయితే పెట్టేసినాం. ఇక్కడైతే మా బ్యాచ్ అయితే ఒక్కసారి చూసేయండి. ఒక్కొక్కడు ఒక్కొక్క పనిలో ఉన్నాడు. ఒక్కొక్కరు లవర్ తో మాట్లాడుతుంటే, ఇంకొకరేమో చేపలను చంపుతా, ఇంకొకరేమో మంటేస్తా. అంతా బిజీ అయిపోయినాం అన్నమాట. ఈ రోజు అంతా మేమంతా ఆది మానవులు అయిపోయినాం ఒక్కసారి అందరం. మనకి ఇప్పుడు మళ్ళీ పెద్ద ప్రాబ్లం అయితే పడింది. ఏంటంటే ఇప్పుడు అందరం కలిసి మళ్ళీ మేము ఇక్కడ చేపల కోసం గొడవ అనమాట. నాకు ఈ చేప కావాలంటే ఈ చేప అనేసి ఫైనల్ గా మనం ఒక చేతిలో ఫ్రైట్, ఒక చేతిలో ఫిష్ ఫ్రై పట్టుకొని తినేసి అలా ఈ రోజు అయితే మనం గడిపేసాం అన్నమాట. ఏ మాటకి ఆ మాట చెప్పాలి గాని మనమైతే ఆ బుగ్గుల మీద కాల్చిన చేప అయితే అదుర్స్ అనమాట. దుమ్ముగా ఉంది. ఇక్కడైతే చూడండి మా ఓని బాధ చూడండి. ఓని చేప ఒకటేమో ఆ బొగ్గులలో పడిపోయింది. అది ఒకటి బయటికి తీయలేక అట్ట దాంతో పెట్టలేక వాడి బాధ అయితే చూడలేకున్నాం అనమాట. ఇంకా మనం అక్కడ నుంచి ఇంటికి వస్తా ఒక బాటిల్లో ఒక పెద్ద చేప అయితే ఇంటికి తీసుకొని వచ్చామన్నమాట సాగానికి. ఆ చేప ఏందో మీకు తెలిస్తే వీడియో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ రోజు అయితే మనం ఫుల్ గా ఎంజాయ్ చేసేసి అయితే మనం రిటర్న్ వెళ్ళిపోయాం అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మీకు పెద్ద వీడియో ఒకటి వస్తుంది, వెయిట్ చేయండి.